సో ఈ వీడియోలో మీకు ఎల్జీఎన్ఎస్ కాయిన్ డీసెంట్రలైజ్డ్ ఉన్నటువంటి సిస్టంలో మీరు ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది స్టార్టింగ్ నుంచి చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి మీరు ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్లో వెళ్ళేసి మీరు టోకెన్ ప్యాకెట్ కానీ, తర్వాత ట్రెజర్, సేఫ్ పాల్ కానీ, సో ఇలాగా మీకు చాలా ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో సంబంధించిన బ్లాక్ చైన్ టెక్నాలజీ డీసెంట్రలైజ్డ్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్లే స్టోర్ వెళ్ళినప్పుడు మీకు ప్లే స్టోర్లో జస్ట్ వెయిట్, సేఫ్ పాల్ మీ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను నేను. సేఫ్ పాల్ తీసుకోండి. సేఫ్ పాల్ అనేది ఏంటంటే మీకు డీసెంట్రలైజ్ వెబ్3 టెక్నాలజీ అనమాట. ఇది వచ్చేసి మీకు ఏ కాయిన్ అయినా ఏ నెట్వర్క్ అయినా వాడుకోవచ్చు. సో ఇక్కడ ప్లే స్టోర్లో సేఫ్ పాల్ అని చెప్పేసి ఇక్కడ సెర్చ్ చేయండి. ఇలాగా మీకు ఇలా వస్తుంది, ఓపెన్ అవుతుంది. కింద చూడండి, ఇక్కడ సేఫ్ పాల్ క్రిప్టో వ్యాలెట్ ఉంది కదా, దాన్ని మీరు ఓపెన్ చేయండి. సో ఇక్కడ అప్డేట్ అని అడుగుతుంది కదా, నేను ఆల్రెడీ ఉంది కాబట్టి నాకు అప్డేట్ అడుగుతుంది, అవసరం లేదని. సో అది ఓపెన్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అయినాక మీకు ఇలా వస్తుంది. సో మీరు ఒక వీడియో కూడా చూడొచ్చు యూట్యూబ్లో, హౌ టు ఇన్స్టాల్ సేఫ్ పాల్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను నేను, అది కూడా చూడండి. ఇలా చేసుకున్న తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. అది క్రాస్ వెరిఫికేషన్ ఆ కోడ్ వస్తుంది, సీక్రెట్స్ ఫేస్ ఐడీస్ వస్తాయి. సో వాటిని నంబరింగ్స్ని జాగ్రత్తగా రాసి ఉంచుకోండి. తర్వాత మేనేజ్ కాయిన్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్చ్ బటన్ ఉంది కదా, ఇక్కడ DAI అంటే ఇక్కడ మనది డాయ్ కాయిన్ అనమాట. డాయ్ కాయిన్ పాలిగన్ నెట్వర్క్లో $1 = $1 అనమాట, డాలర్ లాగానే. సో పాలిగన్ నెట్వర్క్ ఉన్నదాన్ని ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు పాలిగన్ ఓపెన్ అవుతుంది. తర్వాత అదే పాలిగన్ డాయ్ ఓపెన్ అవుతుంది. తర్వాత పాలిగన్ కూడా మీరు POL అని టైప్ చేయండి. పాలిగన్ కూడా మీకు ఓపెన్ చేసి పెట్టుకోవాలన్నమాట, ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు మెయిన్ ఇంపార్టెంట్. ఇలా చేసుకుని బ్యాక్ రండి, ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు పాలిగన్లో యూఎస్డిటీని పాలిగన్లో ఉంచుకోండి. సో ఇప్పుడు దీంట్లో అయితే నేను యూఎస్డిటీ పాలిగన్ ఇక్కడ ఉంచలేదు. కావాలంటే మీరు ఇక్కడ మేనేజ్లోకి వెళ్ళేసి మళ్ళీ USDT అని టైప్ చేసుకొని యూఎస్డిటీని పాలిగన్ నెట్వర్క్లో ఉన్న యూఎస్డిటీని తీసుకోండి. ఇక్కడ ఇలా ఆల్రెడీ యూఎస్డిటీ పాలిగన్లో ఉండేది ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. ఇది మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో యూఎస్డిటీ పాలిగన్ రిసీవ్ అడ్రస్ తీసుకొని దీనికి మీరు రిసీవ్ చేసుకోండి కాయిన్స్ని, USD డాలర్ని. చేసుకున్న తర్వాత స్వాప్లోకి వెళ్ళండి. స్వాప్లోకి వెళ్ళిన తర్వాత USDT పాలిగన్ టు డాయ్, ఇక్కడ ఎన్ని ఉన్నాయో అన్ని పెట్టేసుకొని స్వాప్ కొట్టేసేయండి. మీకు డాయ్లోకి మారిపోతాయి. డాయ్లోకి మారిపోయిన తర్వాత ఇలా డాయ్ ఓపెన్ అవుతుంది. మీకు ఇలా డాయ్స్ వచ్చేస్తాయి. ఇలా వచ్చిన తర్వాత నా రెఫరల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది మీరు తీసుకొని ఇలా దాన్ని కాపీ చేసుకొని వాట్సాప్లో నుంచి కానీ డిస్క్రిప్షన్లో నుంచి కానీ మీరు ఇక్కడ రండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇది డీసెంట్రలైజ్డ్ యాప్స్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎక్స్ప్లోర్కి వెళ్ళండి. ఎక్స్ప్లోర్కి వెళ్ళే ముందు పాలిగన్ కూడా మీకు ఒక కాయిన్ ఉండాలి కాబట్టి అది ఉంచుకోండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేసేసి ఇక్కడ నెట్వర్క్ ఏమి ఉంచుకోవాలి అంటే డిఫాల్ట్గా ఎథీరియం ఉంటుంది, దాన్ని మీరు పాలిగన్ ఉంచుకోవాలి. సో పాలిగన్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకుంటే సేఫ్ పాల్లో టోకెన్ ప్యాకెట్ ఆర్ ఎనీథింగ్ ఇలానే ఉంటుంది, సేమ్ ప్రాసెస్ అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే కనెక్ట్ వ్యాలెట్ అని అడుగుతుంది, కనెక్ట్ వ్యాలెట్ని టచ్ చేయండి. సో నా రెఫరల్ లింక్తో వ్యాలెట్ కనెక్ట్ అయిపోయి మీ వ్యాలెట్ కనెక్ట్ అవుతుంది అనమాట. అది అక్కడ మీకు జాయిన్ అని వస్తుంది, జాయిన్ టచ్ చేయండి. జాయిన్ టచ్ చేసిన కన్ఫర్మ్ అంటే ఎప్పుడవుతుంది కన్ఫర్మ్, ఇది పాలిగన్ ఉన్నప్పుడు, లేదంటే నో గ్యాస్ ఫీ అని వస్తుంది అనమాట. ఇలా అయిపోయిన తర్వాత ఇది మీకు ఇప్పుడు ప్రాసెస్ అవుతుంది. అంటే మీ ఐడి ఆరిజిన్ ఎల్జీఎన్ఎస్ అంటారు దీన్ని. ఇక్కడ మీకు కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత ఓకే చేసుకోండి. ఇలా ఓకే చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎల్జీఎన్ఎస్ని మనం డాయ్లో నుంచి మార్చుకోవాలి స్టేకింగ్ చేయాలంటే. అప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు బై అని వస్తుంది. బై మీద టచ్ చేయండి. బై మీద టచ్ చేస్తే మీకు ఇలా చూపిస్తుంది అనమాట. నా దగ్గర డాయ్ నుంచి ఎల్జీఎన్ఎస్లోకి కన్వర్ట్ అవుతాయి కాబట్టి ఎల్జీఎన్ఎస్ డాయ్ అనేది మనం ఓపెన్ చేసుకుంటే నా దగ్గర మ్యాక్స్ ఎన్ని ఉన్నాయి, 42.2 ఉన్నాయి. నాకు ఎన్ని వస్తాయి, ఎల్జీఎన్ఎస్ 2.61 వస్తున్నాయి. సో దీన్ని అప్రూవ్ చేసుకోవాలి. అప్రూవ్ చేసుకుంటే ఎల్జీఎన్ఎస్లోకి మారిపోతుంది అనమాట. కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ వన్స్ అయిన తర్వాత ఒకసారి చూడండి ఎలా దీనికి అప్రూవల్ వచ్చేసి డాయ్ నుంచి ఎల్జీఎన్ఎస్లోకి మారిపోతాయి అనేది. ఎల్జీఎన్ఎస్లోకి మారిపోతాయి ఇలాగా, జస్ట్ వెయిట్. సో ఇక్కడ ఎల్జీఎన్ఎస్లోకి అప్రూవల్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఒకసారి స్వాప్ కొట్టండి. స్వాప్ పైన క్లిక్ చేస్తే మీకు మళ్ళీ స్వాప్ అడుగుతుంది. ఇప్పుడు డాయ్లో నుంచి ఎల్జీఎన్ఎస్లోకి మారిపోతాయి అన్నమాట. చూడండి ఇక్కడ చూడండి, జస్ట్ వెయిట్. సో ఇక్కడ స్వాపింగ్లోకి వచ్చిన తర్వాత అవి టోటల్గా ప్రాసెసింగ్ అయిపోయింది మొత్తం. సో వచ్చేసాయి. అవి ఎక్కడ కనిపిస్తాయి అంటే మీకు వ్యాలెట్లో కనిపిస్తాయి. మీరు వ్యాలెట్లో కావాలంటే చూసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ చూడండి. సో అది మీకు చూపిస్తాను, వ్యాలెట్ కూడా చూపిస్తాను. ఇది క్లోజ్ చేయాలి. వ్యాలెట్ కావాలంటే ఇది క్లోజ్ చేసి వ్యాలెట్కి వెళ్ళాలి. వ్యాలెట్లో ఎల్జీఎన్ఎస్ కూడా మనం ఓపెన్ చేసుకోవాలి. వ్యాలెట్లో ఎల్జీఎన్ఎస్ ఓపెన్ చేసుకోవాలంటే ఎల్జీఎన్ఎస్ స్మార్ట్ కాంట్రాక్ట్ మీ దగ్గర ఉండాలి. ఎల్జీఎన్ఎస్ స్మార్ట్ కాంట్రాక్ట్ మీ దగ్గర ఉంటే అది ఓపెన్ అవుతుంది.
సో ఎల్జీఎన్ఎస్ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ మీకు పంపిస్తాను నేను, అది తీసుకొని మీరు ఎనేబుల్ చేసుకో. సో ఎల్జీఎన్ఎస్కి మీరు కష్టపడాల్సిన పని లేదు. జస్ట్ ఇక్కడ మీరు మేనేజ్ కాయిన్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మేనేజ్ కాయిన్స్లో ఇక్కడ సెర్చ్లో మనం ఎలా అయితే డాయ్ అని వెతికామో అలానే సేమ్ ఎల్జీఎన్ఎస్ అని టైప్ చేస్తే ఎల్జీఎన్ఎస్ కాయిన్ అని మీకు వస్తుంది పాలిగాన్ నెట్వర్క్లో. దాన్ని జస్ట్ ఎనేబుల్ చేసుకోవడం, బ్యాక్ వచ్చేసేయడం. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ ఎక్కడ చూస్తారు, మనం ఇందాక చూసినట్టు ఇక్కడ కాయిన్స్లో ఇక్కడ కనిపిస్తాయి మన ఎల్జీఎన్ఎస్కి మారిపోయాయి చూడండి. డాయ్ 0 అయిపోయింది. సో డాయ్ 0 అయిపోయింది. ఎల్జీఎన్ఎస్ అనేటివి 2.4 వచ్చేసాయి. సో మళ్ళీ స్వాప్ చేసుకొని ఎల్జీఎన్ఎస్ని కావాలంటే మనం పాలిగాన్ లేక మార్చుకోవచ్చు, డాయ్ లేక మార్చుకోవచ్చు, యూఎస్డిటీ లేక మార్చుకోవచ్చు, ఏ దాంట్లోకైనా మార్చుకోవచ్చు వద్దనుకుంటే, రైట్. సో ఇప్పుడు మనకి ఎల్జీఎన్ఎస్ కావాలి కాబట్టి ఎల్జీఎన్ఎస్తోనే మనం స్టేక్ చేయాలి కాబట్టి మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఎక్స్ప్లోర్కి వెళ్ళండి. అంటే మీకు చూపించడానికి ఇలా బ్యాక్ వచ్చాను. ఎక్స్ప్లోర్కి వెళ్ళండి. ఎక్స్ప్లోర్లో వెళ్ళేసి ఇక్కడ సెర్చ్ చేయండి. మళ్ళీ ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆరిజిన్ ఆల్రెడీ ఉంది, ఇక్కడ లింక్ ఉంది కాబట్టి ఆ లింక్ని టచ్ చేసి వెళ్ళిపోవచ్చు మీరు. మళ్ళీ ఇక్కడ ఇలా పాలిగాన్ నెట్వర్క్ ఉంది, గో టచ్ చేయండి, కన్ఫర్మ్ చేయండి. మళ్ళీ అది వ్యాలెట్ డాష్బోర్డ్ వస్తుంది మీకు. ఈ డాష్బోర్డ్ వచ్చిన తర్వాత కనెక్ట్ వ్యాలెట్ ఉంటుంది, వ్యాలెట్ కనెక్ట్ చేసుకోవాలి. సో మీది DE4D నాది అనమాట వ్యాలెట్ అది. సో ఇక్కడ ఏమడుగుతుందంటే ఆల్రెడీ మనకు ఆ లింక్తో ఉన్నాం కాబట్టి ఆ లింక్లో మళ్ళీ చేసుకోమని చెప్తుంది. సైన్ బై వ్యాలెట్ చేసుకున్నాం. సో మెటాఫోర్స్లో అట్లా మీకు తెలుసు డీసెంట్రలైజ్ ఎట్లా చేశారనేది. సో ఆ విధంగా మనకి ఇక్కడ చేసుకోవచ్చు. 3 లైన్స్ని టచ్ చేసి ఇక్కడ మనం ఆల్రెడీ బై చేసాం కాబట్టి ఇప్పుడు స్టేక్ చేయాలన్నమాట. సో స్టేక్ చేయాలంటే ఇక్కడ స్టేక్ అనే ఆప్షన్ ఉంటుంది. స్టేక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ స్టేక్ అంటే టచ్ చేయండి. స్టేక్ అని టచ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత అక్కడ ఆప్షన్స్ వస్తాయి. కనెక్ట్ వ్యాలెట్ ఉంటుంది, వ్యాలెట్ కనెక్ట్ చేసుకోవాలి. సో వ్యాలెట్ కనెక్ట్ చేసుకుంటే మనకు చూడండి ఇక్కడ టోటల్గా ఏం చెప్తుందంటే అది APY 2609.599% అని చెప్తుంది. టోటల్ వాల్యూ డిపాజిట్ దాదాపు చూడండి చాలా నెంబర్ ఆఫ్ డాలర్స్ డిపాజిట్ జరిగేంతవరకు. కరెంట్ ఇండెక్స్ వచ్చేసి దాని ఇండెక్స్ ఎల్జీఎన్ఎస్ ఇండెక్స్ 40.21 అనమాట. సో నిన్న 39 ఉండింది, అది ఇప్పుడు 40.21 ఎల్జీఎన్ఎస్ ఇండెక్స్గా రన్ అవుతుంది. సో కరెంట్ స్టేక్డ్ అమౌంట్ అంటే మనది. నేను ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి సో స్టేక్ అని చెప్పేసి నేను అంటున్నా. ఇప్పుడు స్టేక్ అనే అప్రూవల్ తీసుకోవాలి. స్టేక్ అప్రూవల్ మనం టచ్ చేసిన తర్వాత ఇక్కడ అది స్టేక్ అప్రూవల్ అడుగుతుంది. కన్ఫర్మ్ చేయండి, మీరేం చేయకండి, అక్కడ మార్చకండి వాల్యూస్. ఇక్కడ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది, అది అప్రూవల్ వస్తుంది అనమాట. స్టేక్ అప్రూవల్ అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు స్టేక్ చేయమంటుంది. ఎన్ని స్టేక్ చేయాలని చెప్పేసి మనం ఇక్కడ మ్యాక్స్ అంటే 2.4 నేను స్టేక్ చేస్తున్నాను. మీ ఇష్టం ఎంతనే చేసుకోవచ్చు, 1 కూడా చేసుకోవచ్చు. సో $1 వర్త్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టేక్ అని చెప్పేసాను. ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి, ఇక్కడ లాకింగ్ పీరియడ్ లేదు. మీకు లాక్ అయిపోయింది, మీరు ఎంతవరకు టైం చెప్తున్నారో అంతవరకు లాక్లో ఉంటాం అనేది లేదు. మీ ఇష్టం, ఫ్లెక్సిబుల్ అనమాట. ఈరోజు మీరు స్టేక్ చేసి 8 అవర్స్ తర్వాత టుమారో లేదంటే 1 మంత్ 15 డేస్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. మంత్లీ 30% నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఇస్తుంది. ఇది టీమ్ చేసుకున్న వాళ్ళకి ఇంకా చాలా పెద్ద ఇన్కమ్ ఉంది. సో లిక్విడిటీ స్పాట్లో దీనికి కన్వర్ట్ అవుతున్నాయి. ఎటువంటి టెన్షన్ లేదు. డీసెంట్రలైజ్లో ప్రోగ్రామ్ రన్ అవుతుంది కాబట్టి మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా దీన్ని బిజినెస్ చేసుకోవచ్చు అనమాట. వితౌట్ ఎనీ కండిషన్. ఇక్కడ టీమ్ చేయాలనే కండిషన్ లేదు. ఖచ్చితంగా ఇంత వర్త్ ఆఫ్ ఇదే పెట్టాలని ఏం లేదు. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు అయిపోయింది, స్టేక్ అయిపోయింది నాది. ఇక్కడ ఏం చెప్తుందంటే కరెంట్ స్టేక్డ్ అమౌంట్ 2.47 ఎల్జీఎన్ఎస్. ఓకే.